హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? 4 డేస్ బ్యాక్ నాకు ఒక బ్యాడ్ థింగ్ అయితే జరిగింది. అది అసలు వీడియోలో చెప్దామని కూడా అనుకోలేదు. బట్ నాకు 4 డేస్ నుంచి ఒకటే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు జరిగింది, రేపన్న రోజున ఇంకా ఎవరికైనా ఇంకా పెద్ద అమౌంట్ లాస్ అవ్వచ్చు కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. 4 డేస్ బ్యాక్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నా బ్యాగ్లోంచి నా స్లైడ్ బ్యాగ్ అయితే తీసుకున్నారు. నేను అప్పుడే బస్ ఎక్కి టికెట్ తీసుకునే గ్యాప్లో వాళ్ళు నా దగ్గర నుంచి దొంగతనం చేసి వాళ్ళు బస్ దిగేయడం కూడా జరిగింది. నేను 5 మినిట్స్లోనే చూసుకున్నాను. బట్ అప్పటికే జరగాల్సిన లాస్ అయితే జరిగిపోయింది. చుట్టూ అందరూ చూశారు, బట్ ఎవరు కూడా నాకు అలర్ట్ చేయలేదు. నాకు టికెట్ తీసే దాంట్లో నేను వెనకాల ఏం జరుగుతుంది అన్నది కూడా నేను చూసుకోలేదు. నేను కాలేజ్ బ్యాగ్ వేసుకుని ఉంటే కాలేజ్ బ్యాగ్ నుంచి దొంగతనం అయితే జరిగింది. నా స్లైడ్ బ్యాగ్ని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు కూడా కాలేజ్ బ్యాగ్లో పెట్టను. అమౌంట్ అది ఏమన్నా ఉంటే నేనే హ్యాండ్కి తగిలించుకుంటాను. బట్ నా దగ్గర బాబు కూడా ఉన్నాడు, రిస్క్ ఎందుకు అని చెప్పి నేను కాలేజ్ బ్యాగ్లో అయితే పెట్టాను. నాకు బాధ అనిపించింది ఏంటంటే, వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు నా కాలేజ్ బ్యాగ్ ఓపెన్లోనే చేసి ఉన్నప్పుడు కనీసం నలుగురు చూస్తున్నారు, అలర్ట్ కూడా చేయలేదు. నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవ్వరికీ లేదు అని అనిపించింది. ఇమీడియట్గా నేను పోలీస్కి కేసు పెట్టాను వితిన్ 5 మినిట్స్లోనే కాబట్టి. బట్ అయితే పోలీసులు హోప్స్ అయితే ఇవ్వలేదు. మీకు దొరకదమ్మా అని చెప్పి అన్నారు. అందులో అమౌంట్ కోసం కూడా నేను బాధపడట్లేదు. అందులో కొంచెం ఎక్కువ అమౌంటే ఉన్నది. బట్ ఒక బ్యాగ్ మనం తీసుకున్నాము అంటే మనం దాంతో బాగా కనెక్ట్ అయితేనే తీసుకుంటాము. మనకి మెమరీస్ ఉంటాయి. నేను అందులో చాలా వాల్యుబుల్స్ థింగ్స్ ఉన్నాయి. నాకు ఐడెంటిటీస్ ఉన్నాయి, బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, అమౌంట్ ఉన్నది, నేను మా హస్బెండ్కి ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను లాస్ అయిపోయినట్టే. ఇది నాకు జరిగింది. నేను ఈ 4 to 5 డేస్ నుంచి ఎంత బాధపడుతున్నానో నాకే తెలుస్తుంది. ఇలాంటిది ఇంకెవరికి జరగకూడదని చెప్పి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా దొంగతనం చేస్తున్నప్పుడు కొంచెం అలర్ట్ చేయండి. మీరు అలర్ట్ చేయకపోతే అప్పటికే జరగాల్సిందంతా జరుగుతుంది. మనం ఇంకేమీ చేయలేము. కుదిరితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.